అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయరు. అండ్ ఇంకోటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామ. ఈ సమాజంలో ప్రేమలు తక్కువ అయిపోయినాయి బాయ్, అందుకే కుక్కను ఎంచుకోవడం బెటర్. డాడీ మనం కూడా ఒక కుక్కను ఎంచుకున్నాం. ఎందుకురా ఇప్పుడు నువ్వు ఏం బిక్తున్నావు? అంత మాట అన్నమేంది? హ్యాపీ లవర్స్ డే మామా. ఏమరా పొట్టి పొద్దు పొద్దుగా తెల్లకలు తాగినావా? ఇట్లా నాకు చెప్తున్నావు, మీ పిల్ల చెప్పుకోపోయి. మనకు లవర్ లేదుగా మామా, మనకు మనమే చెప్పుకోవాలి. మనకు ఎవరు చెప్తారు చెప్పు? బ్యాక్ టు బ్యాక్ నా లవడల న్యూస్. గాంధీ జయంతికి గాంధీజీ ఉంటాడా, లవర్స్ డే కి లవర్ ఉంటుందా అని సింగిల్స్ అంటున్నారు. ఇప్పుడే అందిన తాజా వార్త. ఒక 20 ఏళ్ల కుర్రాడు కామంతో కళ్ళు మూసుకొని కుక్కపై దాడి చేశాడు. ఆ బాధని భరించలేక అక్కడికక్కడే మృతి చెందింది. ఆకాశంలో చుక్క, గోడ మీద బొక్క. మరిన్ని విశేషాలకు చూస్తూనే ఉండండి నా లవడల న్యూస్. చెప్పురా లడ్డు బామ్మాడిది. దెంగుతా బామ్మాడిది అంటే బామ్మాడిది, నీ బామ్మాడిది అంటారా? బామ్మాడిది. మరి February 14 వస్తుంది, ఏంది కథ? ఏం లేదు మామ, సింపుల్. నీ వటకాయలు నువ్వు తీసుకో, నా వటకాయలు నేను తీసుకుంటా. సుల్లి ఆ లంజ కథలు దెంగకు చెప్పు. అబ్బో ఇది పెద్ద సింబడి, మళ్ళీ లంజ కథలు తింటున్నా దీంతో. నాకే లవర్ లేదు, మళ్ళీ లవర్ డే, ప్రపోజ్ డే, లవ్ డే, ఫక్ డే, బ్రేకప్ డే అంట. నేను అమ్మరు రా, ఎర్రిపోకుని కాదు, కనపడేదని అందుకొని దెంగడమే. ఓ పని చేయరా లడ్డు, నువ్వు సింగిలే నేను సింగిలే, ఇద్దరం కలిసి చెట్ల జ్వరపడదాంపా. అబ్బా వద్దు సీన్ అని నువ్వు అనాలి, నువ్వు ఉండదే లాంటి మూడ అని నేనంట. ఏమంటావు? ఎట్లుంటది క్రేజీ కదా? దానికంటే బెటర్ రొట్టకాలు ఇసుకొని చావడం. ఎందుకు రా లడ్డు, నీకు ఎట్లాగో లేవుగా. నీ పిచ్చి గుద్దని దెంగ. అరే నీకు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటో తెలుసారా? గది నాకు తెలియదారా? ఆనా జానా లేపు లేపు దెంగన. ఫస్ట్ రోజ్ డే, రోజు ఇయ్యాలి, రోజంతా దెంగాలి. తర్వాత ప్రపోజ్ డే, ప్రపోజ్ చేస్తూ దెంగాలి. తర్వాత చాక్లెట్ డే, చాక్లెట్ ఇచ్చి దెంగాలి. తర్వాత టెడ్డీ డే, టెడ్డీ కంటే అందంగా ఉన్నావు అని చెప్పి దెంగాలి. తర్వాత ప్రామిస్ డే, ఇక అంతా అయిపోయిందని ప్రామిస్ చేసి దెంగాలి. తర్వాత హగ్ డే, హగ్ ఇచ్చేది దెంగాలి. తర్వాత కిస్ డే, మూతులు నాకెళ్ళి దెంగాలి. ఫైనల్ గా వ్యాలంటైన్స్ డే, సందులలో వేసి దెంగాలి. నడుమా పోయి బదిలేందల్లా జైనదాం, రెడీగుండి పోదాం. మనకెట్లా కావాలి అవ్వలేదు, మన దేశ సంస్కృతి ఆచారాలనే కాపాడుకుందాం. మనం కాదు మామ, నువ్వు ఒక్కడే వెళ్ళి జాయిన్ అవ్వు. నాకు ఆల్రెడీ 5 months నుంచి లవర్ ఉంది. హలో బొమ్మార్ది, చెప్పు బా. హ్యాపీ లవర్స్ డే. నాకెందుకు చెప్తున్నావు బా? నా లవర్ నువ్వే, నా ఎర్రిపూకువి నువ్వే బామ్మార్ది. వన్స్ అగైన్ హ్యాపీ ప్రేమికుల దినోత్సవం బామ్మార్ది. వెల్కమ్ టు నా లౌడలా న్యూస్. ఆకాశం చిన్నదైనా భూమి పెద్దదే. మరి ఈ రోజు విశేషాలు. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం కావున పార్కులంతా గలగల, ఓయోలు బలబల. మరి కొద్దిసేపట్లో నేను పార్క్ దగ్గరికి వెళ్తున్నాను. క్లియర్ కట్ గా అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు చూపిస్తాను. అప్పటి వరకు ఛానల్ మార్చకరా సుల్లిగా. అలా రే బిట్టు, లవర్స్ డే ఎడిపోతున్నావు? ఏ గంత పెద్ద పెద్ద ప్లానింగ్స్ అయితే ఏం లేవురా. ఓ మర్చిపోయినా, నీకు లవర్ లేదు గారా పొట్టి? ఎందుకురా లంజోడక మళ్ళా గుద్దలు పెట్టి గెలుకుతారు. ఇవాళ ఒక్కొక్కని గుద్దల పాములు జ్వర పెడతా పార్క్ పోయి. నాకు నిద్ర పట్టదు లేకపోతే. అది సరేగా, నాకు బండి కావాలరా పొట్టి. ఎందుకురా? ఎందుకేంది మచ్చా, మా పిల్ల లేక ఈసారి ఓయకోదామన్నది. పోయి ముసుగుల గుద్దులాట ఆడదామని. అట్లానే నువ్వు మొన్న ఒక చెట్టు కొన్నావు, అదిగిడి మచ్చా. అట్లనే నా కాడ్రాయారు, నా చెడ్డి, నా వటకాయలు, నా పిచ్చకాయలని పట్టుకో ఎర్రిపోక. అవన్నీ నీకు ఇచ్చి నేను ఇంట్లో దొంగలు కొట్టుకుంటా, నువ్వు పోయి అలా సపాట్లు కొట్టుకో. కాలుతలని జడికి ఎక్కడో మచ్చా అది కాదు మచ్చా, అర్థం చేసుకో. సరేరా సరే, నీకు అవన్నీ ఇవ్వాలంటే పిల్లవాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారా, వాళ్ళలో ఒకరిని నాకు సెట్ చేయమని చెప్పు. వాళ్ళ చెల్లైనా పర్లేదు, నాకు ఓకే. సరే మరి నేను ఉంటున్నా, సెట్ చేసి ఫోన్ చేయి. అలా మామ, అరే నువ్వు నా గుండెకాయరా. అరే సుల్లిగా, నువ్వు ఇలాంటి త్రివిక్రమ్ డైలాగులు కొట్టకరా. నాకు పిల్లని సెట్ చేసిన వాళ్ళేదో చెప్పు. చెప్పు అసలే మెంటల్ మీద ఉన్నా, సెట్ అయిందా లేదా? లేదు మచ్చా, అడిగినా. బట్ మా పిల్ల ఏమన్నా తెలుసా? ఆ పొట్టిపోకోనికి అవసరమా అన్నదిరా. నువ్వే అంటున్నావు గారి మాటలని. ఆ పిల్ల ఏమనుకుండొచ్చు, అయినా మీ పిల్ల నాకు ఎప్పుడో చెప్పిందిరా నీకు లేవదని. పిచ్చిలంజడుక, నేను అమరురా, ఎరిపుకుని కాదు, నీ పిల్లని అడుగు. ఏం లే బ్రో, నాతో పాటు తిరిగే మా ఫ్రెండ్స్ అందరికి లవర్ సెట్ అయింది, ఒక్క నాకు తప్ప. అగో ఆడింకో పదలు ఊగుతున్నాయి. పోయి చూద్దాం ఏం చేస్తుర్రో. అక్కడ పోయేది నేను సత్తా
నువ్వేంటి సంతోషిస్తావు ఇప్పుడు వచ్చే నాకు తలగబెట్టి దెంగతాడు లోపట. అగో ఆడ చెట్లలో నుసులుతుండు. వచ్చిన మీకోసం వచ్చిన. రగులుతుంది కన్నయ్యదా బుస్ బుస్, వదులుతున్న పాము పొద బుస్ బుస్, అవి కాటేస్తాయో. అన్నా నేనన్నా సింగిల్ గాని అయితే నేను వ్యాలెన్స్ డే వస్తుందని వారం రోజుల నుంచి ఒక పిల్లని సెట్ చేసుకున్నామని తిరుగుతున్నానా. అయితే ఇప్పుడు ఆ పిల్ల వన్ బాయ్ బెస్ట్ తో పార్క్ వచ్చింది బ్రో. గంజా తిందెంగా. అందుకే నా మైండ్ లో ఒకటి ఫిక్స్ అయినా బ్రో, ఇలా ఏడికైతే ఆడికి. అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ఎంజాయ్ పండుగ వ్యాలంటైన్స్ డే. ఈ పొదలకు అక్క నువ్వు ఎక్కడికే నీ మాంసం శరణం కాల్మొక్తా నన్ను దొక్కి చంపేవు. మావాడు ఏదో ఇష్ట పెడితే తెలియక నీ పొదలోకి వచ్చిన వాంఛన్ శరణం ఆగినందుకు. జర్రుంటే తొక్కి చంపుదు నన్ను. ఆహా లడ్డు మొత్తం పని అయిపోయినట్టుందిగా మీద. లోడలేదు ఇప్పుడే స్టార్ట్ చేసిన ఎమ్మటే స్టంట్ దెంగినవు. సారీ మచ్చా కానీ A few moments later. దీని తల్లి రాయిసిరి దెంగడం ఇట్లా కాదు. అన్నా నేనే శాంతి రాయిసిరి దెంగి పుట్టుకోని గంగలా కలుస్తా. ఓ పాముగారు మీరా? జర్రుంటే సావదెంగటోని. అయినా నేను ఇచ్చిపెట్టింది ఒక్కొక్క నువ్వు చూపిస్తావని నువ్వే భయపడుతున్నావు ఏంది? ఏం చేస్తాం బాయ్, సమాజం మారిపోయింది. నేను బుస్ అన్న కట్ట అనుకుని మెడలు కొడుకు దెంగుతురు. లడ్డుగాడు పని కానిస్తున్నట్టుండు. నాకు గిట్ట పోతాను సెట్ అయితే బాగుండు. పొదలకి తీసుకొని పిసుక్కుంటా. దీని అమ్మ జీవితం ఇట్లా కాదురా బై. వాని మీద చెప్పేసి దెంగేదాం. ఎడికైతే అడిగైంది. అరే లడ్డు ఒకసారి బయటికి రారా. నాకు చెవులేం దెంగలే వినిపిస్తుంది చెప్పు. నువ్వు బయటకు వస్తే చెప్తారా బై, లేకపోతే నీ పిచ్చకాయల మీద ఒకటే. ఏందిరాబాయ్ నీతో లొల్లి? సుఖంగా మమ్మల్ని వేసుకొని ఒకటే రా 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 వచ్చిన చెప్పు ఏందో. అరే మమ్మ నా దగ్గర 300 ఒక్కసారి విసుక్కుంటా అని చెప్పురా. నాకు ఓకే. అదేంది నాకు 2000 తీసుకున్నావుగా. లెట్స్ గో బేబీ, ఇట్స్ మై టైం. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయ్స్. అండ్ ఇంకోటి లైక్ కొట్టుడు మావా. ఇట్లాంటి లంగబుక్కడు మీ దాంట్లో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు, వానికి వీడియో షేర్ చేయాలి గాయ్స్. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.